రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ యువత భవిష్యత్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ముఖచిత్రమైన అమరావతి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంకల్పించిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ప్రత్యేక మహాసంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. కాకినాడ నుంచి తిరుమల తిరుపతి వరకు సాగుతున్న ఈ మహాసంకల్ప పాదయాత్రను చేపట్టిన చిరుకూరి శ్రీనివాస్తో మా ప్రతినిధి మణి ఫేస్ టు ఫేస్. సార్ నమస్తే అండి. సార్ ఎందుకు మీరు ఇలాగా మీ బృందంతో కలిపి ఈ కాలినడకనే గల సంకల్పం ఏంటి, దాని అసలు ఎక్కడి నుంచి మీరు బయలుదేరారు, అసలు మీరు ఏం చేస్తున్నారు, మీ ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కొంచెం తెలియజేయండి. నేను కాకినాడకు చెందిన వాడిని. అంటే కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారి యొక్క సమక్షంలో మనము టీడీపీలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిని, అలాగే ఈ మధ్య కాలంలో మన ఎండోమెంట్స్ సంబంధించి వేణుగోపాల స్వామి ఆలయ ధర్మకర్తగా కూడా నియమించడం జరిగింది. సార్ మన రాష్ట్ర ముఖ చిత్రం ఏదైనా ఉంది అంటే అది మన రాజధాని. అయితే ఇప్పటిదాకా మనకి ఎలా ఉండేది అంటే రాజధాని లేని రాజ్యం, అంటే తలకాయ లేని మనిషి. అలాంటి సిచ్యువేషన్ లో లాస్ట్ 2014 నుంచి 2019 వరకు మన గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నెన్నో కొత్త స్కీములతో అమరావతిని డెవలప్ చేసి రాష్ట్ర రాజధానిగా నిర్ధారణ చేయడం జరిగింది. సిఆర్డిఏ డెవలప్ చేయడం జరిగింది. అయితే తదనంతరం విధ్వంస పాలన వచ్చింది, మూడు ముక్కలాటతో మొదలైంది. సో మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా మన ముఖ చిత్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అతి తొందరలో కంప్లీట్ అయ్యి మనకంటూ ఒక పేరు ఖ్యాతి గుర్తింపు రావాలని కోరుకుంటూ అది శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుని కాకినాడ నుండి మా ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడి ఆయన అనుమతి తీసుకుని కాకినాడ నుండి పాదయాత్రగా వెండపేట, రామచంద్రపురం ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఈ రోజు ఈ అన్నవరపాడు అనే ఒక ఊరికి మనం రావడం జరిగింది. సార్ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన అన్నవరపాడు. ఇక్కడ ఈ రోజు పెద్దలు మనకు ఇక్కడ వసతి మరియు మనకు కావాల్సిన అల్పాహారాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో వాళ్ళకి ధన్యత తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ మేము స్టే చేస్తాం. సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.